మనందరికీ దోమలంటే నచ్చదు. ఒకవేళ భూమి మీద ఉన్న అన్ని దోమలను చంపేస్తే భూమి మీద 3500 కంటే ఎక్కువ జాతులు ఉన్నాయి. వాటిలో 100 జాతులే డిసీజెస్ స్ప్రెడ్ చేస్తాయి. కానీ ఈ 100 జాతుల దోమలు ఎంత డేంజర్ అంటే ఇవి కుట్టినప్పుడు చనిపోయిన మనుషులు గ్లోబల్ వార్ లో చనిపోయిన వాళ్ళ కంటే ఎక్కువ. ఇవన్నీ డిసీజెస్ ఎందుకు, అన్ని దోమల్ని చంపేస్తే అయిపోతుంది కదా అని అనుకోవచ్చు. కానీ ఇది అంత గుడ్ ఐడియా కాదు. ఎందుకంటే దోమలు కూడా మన ఇకోలాజికల్ ఇకోసిస్టమ్ యొక్క ముఖ్యమైన భాగం. ఎన్నో గబ్బిలాలు, పక్షులు, కప్పలు, తూనీగలు ఇంకా ఎన్నో ఈ దోమలను తింటాయి. ఒకవేళ అన్ని దోమలు చనిపోతే వీటికి తినడానికి వేరే సోర్సెస్ దొరకచ్చు. కానీ దోమలు 1000కి పైగా మొక్కలను పాలినేట్ చేస్తాయి. దోమలపై డిపెండ్ ఉన్న చాలా మొక్కలు పాలినేట్ కాకుండా చనిపోతాయి. చాలా జంతువులకు ఆహారం దొరకదు. ఇంకా వాటి పాపులేషన్ కూడా తగ్గుతూ వస్తుంది. మనం చిన్నప్పుడు ఫుడ్ వేవ్ గురించి చదివాం. ఇది ఇంటర్ కనెక్టెడ్ అయి ఉంటుంది. ఒక జంతువును అక్కడ నుంచి తొలగిస్తే దాని పరిణామాలు వేరే జంతువుల మీద కూడా పడుతుంది. ఒకవేళ మీరు అసలు దోమలే లేని చోట్లకు పోవాలనుకుంటే ఐస్లాండ్ ఇంకా అంటార్టికాకి పోవచ్చు. అసలు దోమలు కొంతమందిని ఎందుకు కుడతాయి ఈ వీడియోలో తెలుసుకుందాం. తన గుడ్ల పెంపుదలకు ప్రోటీన్స్ అందించడానికి కేవలం ఆడదోమలే కుట్టి బ్లడ్ పీలుస్తాయి. ఇది దోమల యొక్క ఆంటీనా. ఇవి 100 ఫీట్ దూరం నుంచి మన చెమట నుంచి వచ్చే స్మెల్, మనం గాలి వదిలేది ఇంకా మన శరీరం నుంచి విడుదలయ్యే హీట్ ని సెన్స్ చేస్తాయి. సెన్స్ చేసిన తర్వాత కూడా దోమలు కొంతమందిని ఎందుకు కుట్టవంటే మన బాడీ మీద ఉండే బ్యాక్టీరియాస్ రిలీజ్ చేసే కెమికల్స్ ఇంకా స్మెల్ 400 కంటే ఎక్కువ టైప్స్ ఉంటాయి. వీటిలో కొన్ని ఈ దోమలను అట్రాక్ట్ చేస్తాయి మరియు ఇంకొన్ని రిపెల్ చేస్తాయి. ఎవరి బాడీ మీద అయితే రిపెల్ చేస్తుందో వాళ్ళకు దోమలు కుట్టవు. దోమలు పర్టికులర్ గా ఓ బ్లడ్ ఉన్న వారిని ఎక్కువ కుడతాయని సైంటిఫిక్ గా ప్రూవ్ అయింది. ఈ వీడియోలో ఇంతే ఫ్రెండ్స్. ఇంకా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.